ఆపు ఆపు. ఈ ప్లేస్ చూస్తాం నీకు ఏమనిపిస్తుంది? చాలా ఎండగా ఉందండి. వరస్ట్గా ఉంది. ఏదైనా కొత్తగా ఆలోచించండి. ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది. చాలా బ్యాడ్గా ఉందండి. బ్యాడ్గా ఉన్నా పర్లేదు, ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. ఏ అంత మ్యాడ్గా చెప్తున్నారు? మరి లేకపోతే ఏంట్రా, రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీండ్రా అనగానే ఏసగొట్టలో ఒంట్లు అయ్యేసే పెంట్లో చూపించడం కాదు, టోటల్ గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలరా. ఎలా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ గాలిని పీల్చండి, ఈ మొక్కల్ని ముట్టుకోండి, ఈ ఇసుకని పిసికేయండి. పిసికేయండి. దీనమ్మ నేల నుంచి వచ్చానేంటి? మీరు నన్ను అడతారండి? నాకు అది అర్థం కావట్లేదు. గుండె ఆగిపోయింది తెలుసా. రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ్యా. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను, కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో. అసలు ఇదంతా ఏంటి సార్? దుమ్ము భయ్యా, దులుపుకుంటే వస్తుంది. దుమ్ము బాబ్జీ, ఆపుకుంటే పోతాం. నా పేరు బాబ్జీ అని మీకు ఎలా తెలుసండి? మెడలో బిళ్ళ మీద రాసింది కదా భయ్యా, దీనికి కూడా ఇంత సర్ప్రైజ్ ఎందుకు? ఏంటి తెలుగా? అవునండి, జెమినీ టీవీలో పల్లె వెలుగులని ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మన స్కిల్స్ కి మెచ్చి రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీయమని మన ఇక్కడ పంపించారు. నేను డైరెక్టర్ అండి, వీళ్ళు నా అసిస్టెంట్స్ అండి. అయిపోయి పేరు ఇందాక అరిచిన వరకు పారిపోయారా? అరిస్తే పారిపోయే అసిస్టెంట్లు కదా బాబ్జీ. మిగతా తట్లే తర్వాత చెప్తానే, వెళ్ళి సామాన్లు పట్టుకోవచ్చు. బాబ్జీ భయ్యా, నిన్ను ఒకటి అడిగితే బ్యాడ్గా ఫీల్ అవుగా? అబ్బే, డాక్యుమెంటరీ అంటే ఎడారిలో ఎండిపోవటమేనా, లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో ఇంటర్వ్యూలు గట్రా అలాంటిది ఏమన్నా? అదే, మనకు ఆడలతో అసలు సంబంధం లేదండి. అలాగని మగలతో కూడా సంబంధం లేదండి బాబు. భయపడ్డాను భయో. సార్, ఇంతకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? ఎండలు బాగుంటే బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను భయ్యా. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ్యా. నీకు అల్లూరు సీతారామరాజు తెలుసా? నాకు చాలా ఇష్టం బాబు. మా తాతకు ప్రాణం. నా పేరు అదే భయ్యా. మీ పేరు అల్లూరు సీతారామరాజా? లెంత్ బాగా ఎక్కువైందని షార్ట్గా రాజుని పెట్టుకున్నాను. బాగుందా? వింటానికి అదే బాగుందండి. అంటానికి ఇదే బెటర్ భయ్యా. ఓహో సార్, వాట్స్ యువర్ ఫాదర్ అండి? మనకు ఫాదర్ మదర్ లేరు భయ్యా, అన్ని తాతే. ఆయన టీచర్, స్కూల్లో పాఠాలు, ఇంట్లో ట్యూషన్, ఎక్కడ చూడు పుస్తకాలు, చివరికి గిఫ్ట్లు అన్నా కూడా పెన్ను పెన్సిల్ ఇచ్చాడు భయ్యా. దీని అబ్బా జీవితం దెబ్బకి చదువుంటే విరక్తి వచ్చేసింది. ఇదే మా పని మనిషి, టీవీ చూస్తూ పందగలేసేది. ఇది మా వంట మనిషి, పుస్తకాలు చదువుతూ వంట తగలేసేది. ఇవన్నీ ఫోటోలోంచి మా అమ్మ నాన్న నవ్వుతూ చూసేవాడు భయ్యా. తాతయ్య, ప్రోగ్రెస్ రిపోర్ట్. వెరీ గుడ్. ఏంటో బాబ్జీ, నాకు 90 మార్క్స్ వచ్చినా కూడా మా తాత హ్యాపీగా ఉండేవాడు కాదు. అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్దయ్యాక ఏమవుతావురా? ట్యాక్సీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తాత. నీకు షుగర్ కదా, అందుకే సీట్లు పట్టరాలేదు. సంతోషం రా, క్లీనర్ అవుతావేమని కంగారు పడ్డా. పెళ్ళైన 10 ఏళ్ళకి పుట్టాడు. నేను 6 నెలలు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేసరికి మా ఆవిడికి పుట్టిన వరప్రసాదం. వీడిని డాక్టర్ని చేయాలి. మరి నాకు మా ఆవిడకు హిస్టరీ చూస్తే వీడికి మెరిట్లో సీట్ రాదు, డొనేషన్ కట్టాలి, అంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేవని వీడు చదువు సంఖ్య లేకుండా బలాదూరుగా రోడ్ల మీద వదిలేస్తే పెద్దయ్యాక నీలాగా డ్రైవర్ అవుతాడు. అందుకే ఈ ట్రావెల్స్ పెట్టాను. అదిగో కారు, ఇదిగో తాళం, ఇది నీ ఐడెంటిటీ కార్డు. ఆల్ ది బెస్ట్. బాగా చిన్నగా ఉంది, పెద్దదేం లేదా? నా ఫ్రెండ్కు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రికమెండ్ చేయమంటావు ఏంటి? జోక్ అదిరిపోయింది గురుగారు. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అయ్యో, బంగారంలాగా అడిగేసి. తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. ట్యాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు భయ్. ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవడ ఆటోలో తీసుకోక్కర్లేదు. రైట్ కదా, లెఫ్ట్ నీ పీక్ వస్తే శనిదులు పోతారా? లెఫ్ట్ సార్. ఏమే ఎడ్ల బండిలో పోతున్నట్టుందే, స్పీడ్గా 40 అవతల ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సర్టన్లీ సార్.
ఇంకో రౌండ్ తిప్పంటే పేగులు బయటకు వచ్చేస్తే బాండ్లా నువ్వు నీ ఆటలు 300 సార్ మీటర్ 300 సార్ ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్యా తాగింది మొత్తం జీపోయింది తలకాయ బద్దలైపోతుంది భయ్యా గ్లాస్ మంచిని పట్టరా అదే చేతిలో పెగ్గి తీసుకొస్తే పెగ్గింటి భయ్యా ఏం మాట్లాడుతున్నారా మీరు ఇక్కడ ఉందా బాట్లు ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడుతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అన్నట్టు మాట్లాడు. ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది, దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు అని తెలుసు. అయ్యా ఆడికి తెలుసు పసిపెట్టా నేను చెప్తాను కదా. ఓకే మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట. అది వినగానే డింగమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్తా. షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాడ తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్నను జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్. పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్. రాజస్థాన్లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాలీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు, సుబ్బు ఏమైందిరా? చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. ఊరుకో నాన్న. బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కలాగా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో.